హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6 మంత్స్ బేబీస్కి ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేశాను. ఇది 6 మంత్స్ బేబీస్కి యూజ్ అవుతుంది. కొంతమంది 5 మంత్స్కు అలా ఫుడ్ స్టార్ట్ చేశారు కదా, వాళ్ళకు కూడా ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా, ప్లస్ బేబీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. బేబీస్కి స్టార్టింగ్ ఫుడ్ కాబట్టి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ సరిపోతాయి. వీటిని 3 టైమ్స్ ఇలా వాష్ చేసేసుకొని వాటర్ వేసి పక్కన ఒక 2 అవర్స్ అలా పెట్టాలి. 1 అవర్ లేదా 2 అవర్స్. మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ రైస్ను వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీకి వేయాలి. తర్వాత ఈ విధంగా వడగొట్టేసుకొని మళ్ళీ మిగిలిన ఆ రైస్ని ఇంకొకసారి కాస్త వాటర్ వేసి మిక్సీ జార్లో కొద్దిసేపు వేసిన తర్వాత మళ్ళీ వడగొట్టేసి అలాగా 3 టైమ్స్ అలా చేయాలి. ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత కప్పు రైస్ వాటర్కి కప్పు నార్మల్ వాటర్ని యాడ్ చేసి ఒక ప్యాన్ తీసుకొని సిమ్లో పెట్టి రెండిటిని ఉడకనివ్వాలి. కదుపుతూ ఉండాలి, లేకుంటే ఉంట కడుతుంది. ఈ విధంగా థిక్నెస్ అయిన తర్వాత మనము ఒక చిన్న బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దీంట్లో మనము సాల్ట్ కానీ జాగరీ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైస్ స్వీటీగానే ఉంది. చూసారు కదా ఎలా ఉందో, చాలా క్రీమీగా ఉంటుంది. పిల్లలు తినిపించడానికి చాలా ఈజీ రెసిపీ. సెకండ్ రెసిపీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ని తీసుకొని 3 టైమ్స్ ఇలా వాష్ చేసుకొని ఆ రైస్ని 1 అవర్ లేదా 2 అవర్స్ సోక్ చేయాలి. 1 అవర్ తర్వాత ఇలా ఒక క్యారెట్ తీసుకొని ఈ విధంగా చేసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి, ఈ రెసిపీ చాలా న్యాచురల్గా ఆరెంజ్ కలర్లో తర్వాత క్యారెట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసి చాలా ఈజీ రెసిపీస్ అండి ఇవి రెండు. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఈ రైస్, కాస్త వాటర్, క్యారెట్ అన్నిటినీ వేసి మిక్సీకి వేయాలి. తర్వాత ఈ విధంగా వడగట్టేసి ఇలాగే 2 or 3 టైమ్స్ మిక్సీకి వేసి తర్వాత వడగొట్టేసి ఆ వాటర్, రైస్ వాటర్ని తీసుకోవాలి. ఈ విధంగా ఇంకొక 2 టైమ్స్ జార్లో వేసుకొని లైట్గా వాటర్ వేసి బేబీకి స్టార్టింగ్ ఫుడ్ ఉంటుంది కదా, ఇదైతే బాగుంటుంది క్రీమీగా. 1 టైమ్స్ ఇలాగ అలా పెట్టి సమ్ టైమ్స్ ఈ విధంగా ఫుడ్ చేసి పెట్టడం వల్ల న్యాచురల్ ఫుడ్ లాగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన క్యారెట్ రైస్ వాటర్ని
ఒక ప్యాన్ తీసుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ఎంతైతే మనకు వాటర్ ఉందో అన్ని నార్మల్ వాటర్ వేసుకున్నాను. ఇది చాలా ఈజీగా కుక్ అవుతుంది. మనం వాటర్ ఎక్కువ అలా వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. కరెక్ట్గా తీసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. ఎక్కువ వాటర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనం ఎంత రైస్ వాటర్ ఉన్నదో దాదాపు అంత వాటర్ నార్మల్ వాటర్ని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, కుక్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. మనకి ఎంత థిక్నెస్ కావాలో అంతవరకు కుక్ చేసుకోవాలి. రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాము. చల్లారితే ఇంకొంచెం థిక్గా ఉంటుంది. ఇది నచ్చిందా ఫ్రెండ్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్.